హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక్కోసారి ఒక్కొక్క వ్యాపారాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏంది ఈ వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటుందా? మరి ఈ వ్యాపారాన్ని మనం ఎందుకు చేయకూడదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి అలా అనిపించిన వ్యాపారాలు మీకు ఎన్నో తారసపడి ఉంటాయి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. ఈ వ్యాపారము బాగా జరుగుతుంది. ఆ వ్యాపారం ఇంకా బాగా జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. ఇలా ఈ విధంగా ఉన్న వ్యాపారాల కోవకి చెందిన వ్యాపారం గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఒకసారి ఈ వ్యాపారం గురించి నేను చెప్పిన తర్వాత పూర్తి క్షుణ్ణంగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి ప్రారంభించినా ఈ వ్యాపారం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, నన్ను ఎంకరేజ్ చేయాలి అని అనిపించినా, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపించినా ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనకు మార్కెట్‌లో స్పీడ్‌గా రన్ అయ్యే వ్యాపారాలు, ఫుడ్‌కి సంబంధించిన వ్యాపారాలు ఉంటాయని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అది అక్షర సత్యం. మరి ఆ కోవకే చెందిన వ్యాపారము పచ్చళ్ళను మనము ఇంట్లో తయారు చేసి వాటిని విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ వ్యాపారానికి ఉన్న డిమాండ్ విషయానికొస్తే చాలా అద్భుతంగా ఉంది. అలాగే మార్కెట్‌లో ఈ ఫుడ్‌కి సంబంధించింది కాబట్టి ఈ వెజిటేరియన్ పచ్చళ్ళు గాని, నాన్ వెజ్ పచ్చళ్ళు గాని అద్భుతమైన డిమాండ్ ఉంది. కాకపోతే ఏందంటే మనకు పచ్చళ్ళు చేసే విధానం తెలిసుండాలి. అప్పుడే మనము ఖచ్చితంగా ఈ రంగంలో ముందుకెళ్ళగలము. ఈ రంగంలో విజయం సాధించగలం. నేను నాకు తెలిసిన విధానాలు ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి? ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే మీకంటూ ఒక విధానం ఉంటే ఆ విధానంలో కూడా ఈ వ్యాపారాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ప్రధానంగా మనం పెద్ద పెద్ద నగరాల్లో ఎలా ఉంటుందంటే, ఈ ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారాలు ఎక్కడ మీరు ఏ మారుమూల ప్రాంతాల్లో పెట్టినా అక్కడ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఏరియా ఒక సెంటర్‌గా ఉంటుంది కాబట్టి. ఈరోజు ఎంతోమంది వర్కులు చేసి కార్మికులుంటారు. లేతే ఎక్కడైనా పనిచేసే వర్కర్స్ ఉంటారు. వీళ్ళంతా ఏందంటే ఈ కర్రీసు ఈరోజు ఒక్కొక్క కర్రీ రూ. 40 కూడా ఉంది ఒక్కొక్క ఏరియాలో. రూ. 50 కూడా కర్రీ అమ్ముతున్నారు. దీంతో పోలిస్తే ఏందంటే పచ్చడి ఉందనుకోండి, ఏదో వెజిటబుల్ పచ్చడి ఉంది. కొంచెం పచ్చడితోటి కొంచెం తినొచ్చనే భావంతోటి పచ్చళ్ళు ఎక్కువగా సేల్స్ అవుతుంటాయి. కాకపోతే ఇక్కడ ఏందంటే, మనం క్వాలిటీ ఎంతవరకు ఇస్తున్నాం ఈ పచ్చళ్ళు. ఈరోజు మార్కెట్‌లో దొరికే పచ్చళ్ళ మీద పెద్దగా జనాలకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అవి క్వాలిటీ ఉండవు. నాసిరకం సరుకులేస్తూ ఉంటారు. నాసిరకంగా ఉంటాయి ఆ పచ్చళ్ళు. నేను అందుకనే ప్రత్యేకంగా చెప్తున్నా ఏందంటే, బయట నుంచి మీరు పచ్చళ్ళు తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే ఎప్పుడు ఆ వ్యాపారం సక్సెస్ కాదు. ఆ బయట పచ్చళ్ళు బల్క్‌గా చేస్తారు. అవి క్వాలిటీ ఉండవు కాబట్టి, ఒక్కసారి కొన్న కస్టమర్ మళ్ళీ వాటికెళ్ళి చూడరు. అందుకని ఆ విధంగా చేయమాకండి. మీరు సొంతంగా మీ ఇంట్లో ఎవరైనా మీకు అవగాహన ఉండి, మేము వెజిటబుల్ పచ్చళ్ళు గాని, నాన్ వెజిటబుల్ పచ్చళ్ళు గాని మేము చేసుకోగలము. మాకు ఆ అవగాహన ఉన్నాదంటే మాత్రం ప్రతి ఐటెము ఈరోజు వెజిటబుల్ మీరు ఎంచుకుంటే ప్రతి ఇప్పుడు టమాటా పచ్చడి తీసుకుంటే టమాటాలు కూడా శుద్ధమైన టమాటాలు తీసుకొచ్చి ప్రతి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావకండి. ఎందుకంటే ఈ క్వాలిటీ అనేది మనం తింటున్నాము. మనము ఈ క్వాలిటీ ఐటెమ్స్ మనం తింటున్నాము అనే భావన మీ దగ్గర ఉండాలా? అప్పుడేమవుతుందంటే, ఆహా! ఈ ఈ పచ్చడి మనం తింటాం కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేయాలనే ఆహ్, ఆలోచన కూడా మనకొస్తుంది. ఇది ఇక్కడ మనం తింటున్న మనము అనే భావనతో చేసే ప్రయత్నం మనం కూడా తినాలి అనే భావనతో చేయండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యాపారానికి కదా! ఎలా చేస్తే ఏముందిలే అని అనుకుంటారు. అట్లా ఎప్పుడు చేయమాకండి. కస్టమరు భగవంతుడు. ఆ కస్టమరు చల్లగా ఉంటే వ్యాపారము బాగుంటుంది. అలాగే మనం కూడా బాగుంటాం. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక తయారు చేసిన పచ్చళ్ళను ఏ విధంగా విక్రయించాలి? ఈరోజు ఏదో సరే ఓకే. ఒక 4 రకాల పచ్చళ్ళు, 5 రకాల పచ్చళ్ళు తయారు చేశాము. మరి విక్రయించే విధానం? ఇక ప్రధానంగా ఈ విక్రయించే విధానంలో కొంతమంది తడబడుతూ ఉంటారు. అలాగే కొంతమంది అద్భుతంగా సక్సెస్ సాధిస్తూ ఉంటారు. ఇది చాలా రకాలుగా విక్రయించొచ్చు. కానీ నాకు తెలిసినయి ఒక 2 లేదా 3 రకాలు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో తయారు చేసిన తర్వాత మీ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తులకు ఈ పచ్చడిని ఆఫర్ చేయండి. ఒక 100 గ్రామ్స్ డబ్బాలు, 250 గ్రామ్స్ డబ్బాలు, 500 గ్రామ్స్ డబ్బాలు, 1 కేజీ డబ్బాలు మార్కెట్‌లో మస్తు దొరుకుతాయి. మీరు ఎక్కడికైనా ఎళ్ళండి. ఈ పచ్చళ్ళు చేసే డబ్బాలంటే చాలా తక్కువ రూ. 2, రూ. 3 రేట్‌లోనే మహా అయితే రూ. 5 లోపే మీకు డబ్బాలు దొరుకుతాయి మార్కెట్‌లో. ఈ డబ్బాలను తీసుకొచ్చి శాంపిల్ డబ్బాలు మనకు కొంచెం ఖర్చు తక్కువైనా పర్వాలేదు. అంటే మనం ఒక కస్టమర్‌కి మనం ఒక శాంపిల్ డబ్బా ఒక 100 గ్రాములు ఇచ్చాము. దానికి ఎంత ఖర్చవుతుంది? శాంపిల్‌గా అతనికిస్తే ఇతను ఈ పచ్చడి తిని మళ్ళా మనకు వ్యాపారాన్ని ఇస్తాడు. మనం ఖచ్చితంగా ఈ ఈ ఇది వీళ్ళ ద్వారా వ్యాపారం వస్తుందని అంత అద్భుతంగా మనం పచ్చడి చేస్తాం కాబట్టి శాంపిల్ డబ్బాలు జనాలకు ఇచ్చే ప్రయత్నం చేయండి. కొంచెం కొంచెం. ఇలేం కుదరకపోతే 100 గ్రామ్స్ వద్దు 50 గ్రామ్స్ అయినా గాని మీ కాడ ఉన్న పచ్చడిని డిస్ట్రిబ్యూట్ చేయండి.
మీ 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 బజార్ చుట్టుపక్కల వరకు ఇవ్వండి. అప్పుడేమవుతుందంటే ఒకసారి తిన్న కస్టమరు ఆ రుచికి ఫిదా అయిపోతే ఖచ్చితంగా మీ దగ్గర అర కేజో, కేజో ఆర్డర్ తీసుకెళ్తాడు. ఈ విధంగా వ్యాపారాన్ని ఫస్టు సెషన్‌లో ఈ విధంగా డెవలప్ చేయండి. రెండో విషయానికొస్తే ఎక్కడైనా గానీ ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకోండి. ఎక్కడ ఏర్పాటు చేయాలా? ఇప్పుడు ఏడన్నా మార్కెట్‌లోకి పోయి మనం స్టాల్ ఏర్పాటు చేయాలంటే ఊరుకుందా? చాలా ఇబ్బంది కదా! అలా గాకుండా ఒక బ్యానర్ రాయించుకొని సొంతంగా ఇంట్లో తయారు చేసి మేము విక్రయిస్తున్నాం. ప్రతి కారము గాని, పచ్చడి గాని అన్ని శుద్ధమైన వాటితోటి ఎక్కడ కెమికల్ లేకుండా జాగ్రత్తగా వాడి తయారు చేస్తున్నాం ఒక బోర్డ్ రాయించుకొని, అది మీ స్టైల్‌లో మీరు రాయిపియండి. ఎందుకంటే ఒక్కోళ్ళు ఒక విధంగా ఒక్కోళ్ళు ఆర్గానిక్ పచ్చడని రాయిపిస్తుంటారు. ఒక్కొక్కళ్ళు శుద్ధమైన పచ్చడని రాయిపిస్తుంటారు. ఏదో మీ స్టైల్‌లో మీరు రాయించుకొని, ఎక్కడైనా గాని చిల్లర కొట్లుంటాయి కదా! అంటే ఈ కిరాణా సామాను షాపులంటుంటారు. లేదా సూపర్ మార్కెట్‌లుంటారు. ఆ షాప్ ముందు చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకొని, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని స్టాల్ ఏర్పాటు చేసుకొని రెగ్యులర్‌గా అక్కడ పెడుతూ ఉండండి. ఒక వ్యక్తి కాతే ఒక వ్యక్తి అయినా ఆ షాప్‌కొచ్చే వ్యక్తులు మీ పచ్చళ్ళు తీసుకెళ్తారు. అది రుచి బాగుంటుంది. మళ్ళా పదే పదే మీ దగ్గరకొస్తుంటారు. ఈ విధంగా మీరు ఈ 2 విధానాల్లో వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా మీరు బల్క్‌గా మేము చేయాలి. ఇంకా మాకు ఆ శక్తి ఉంది. నేను ఎలాగైనా దీంట్లో ముందుకెళ్ళాలి. ఇంకా అద్భుతమైన విజయాన్ని సాధించాలంటే నాన్ వెజ్ పచ్చళ్ళకేళ్ళండి. అలాగే ఎక్కువ సేల్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువ సేల్ చేయడానికి దానికి మార్గాలున్నాయి. కాకపోతే మనం ఫస్టు ఏదైతే నేను చెప్పానో ఆ మార్గంలో ఎళ్ళిన తర్వాతనే ఎక్కువ సేల్ చేయాలి. ఫస్టే ఎక్కువ సేల్ చేయదు. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. మెట్లెక్కాలి. ఒక మెట్టు ఎక్కగలిగితే ఎంత దూరమైనా ఎక్కగలరు. ఒకేసారి 4 మెట్లు ఎక్కాలనిపిస్తే ప్రాబ్లమ్ రావచ్చు. ఎక్కలేకపోవచ్చు. ఇంకా ఏదైనా జరగొచ్చు. ఇది ఈ వ్యాపారం కూడా అలాంటిదే. ఒకేసారి బల్క్‌గా అమ్మే ప్రయత్నం చేయమాకండి. మీరు ఎందుకంటే ఇంట్లో మనం తయారు చేసేది కాబట్టి తక్కువతోనే స్టార్ట్ చేయండి. అలాగే తక్కువతో అమ్మడం మొదలుపెట్టండి. అలాగే మనకు సేల్స్ వచ్చే కొద్దీ వ్యాపారం ఇంప్రూవ్ చేసుకునే కొద్దీ ఇంక నాకు ఇబ్బంది లేదు. నా వ్యాపారం నడుస్తుంది. నాకు అవకాశం ఉంది. ఇక్కడ జరగడానికి పాజిబిలిటీ ఉంది అన్నప్పుడు దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎంత వ్యాపారమైనా జరుగుతుంది. ఈరోజు అదే సూపర్ మార్కెట్‌లలో మీ పచ్చళ్ళను డిస్‌ప్లే చేయండి. అదే చిల్లర కొట్టుల్లో మీరు పచ్చళ్ళను సొంతంగా తయారు చేస్తున్నామని ఆ పచ్చళ్ళని పెట్టే ప్రయత్నం చేయండి. ఒక్కసారి కస్టమర్ వచ్చి చెప్పండి. మా పచ్చడి తిన్న తర్వాత మీకే ఎలా ఉంటుందో చూస్తారు. వాళ్ళే ఆర్డర్ ఇస్తారని భరోసా ఇవ్వండి. ఆ విధంగా మీరుంటున్న టౌన్ వరకు ఒక 20 చిల్లర కొట్లో అంటే బాగా జరిగే చిల్లర కొట్లు కిరాణా షాప్‌లో ఒక 20, 15 ఉంటాయి. వాటి వద్ద మీరు మీ స్టాకును డిస్‌ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ ఏ మనిషి అవసరం లేదు. మీ మనుషులు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మిన తర్వాతనే డబ్బులు ఇవ్వమని చెప్పండి కస్టమర్‌కి కూడా. ఇది ఆ షాప్ వ్యక్తికి. పచ్చళ్ళు తీసుకోండి. అమ్మిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పండి. అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకోండి. ఎలా ఉన్నారని చెప్తే వాళ్ళు వా ఆ మాటల ద్వారా మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవడానికి కస్టమర్‌ని కూడా అడగండి. బాగుంటేనే ఈసారి బాగాలేకపోతే మాకు చెప్పండమ్మా మీ పచ్చళ్ళు బాగాలేకపోతే అని చెప్పి భరోసా చేసి ఇవ్వమని చెప్పండి. అప్పుడేమవుతుందంటే మీరు భరోసా ఇచ్చినట్టుగా ఉంటది ఆ షాప్ వ్యక్తికి. పచ్చడి బాగా లేకపోతే కస్టమర్ చెప్తారు. మనం అవసరమైతే నేను తీసేస్తామని కూడా చెప్పండి అక్కడి నుంచి. బాగుంటేనే మీరు అమ్మండి. ఒక్కసారి కస్టమర్‌కి ఇవ్వండి. మీరు భరోసా చెప్పి ఇవ్వండి అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారం మనకు ఈ షాప్ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కస్టమర్‌కి ఇంకా బాగా అతను చెప్పగలుగుతాడు. అక్కడి నుంచి మనకు వ్యాపారం వస్తుంది. ఇంత అద్భుతంగా ఉంటుంది ఈ వ్యాపారాన్ని. కాకపోతే ఈ సమస్య అంతా ఎక్కడొచ్చిందయ్యా అంటే జనాలు ఈ వ్యాపారం ప్రారంభిస్తారు. కాకపోతే బయట నుంచి పచ్చళ్ళు తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నం చేస్తారు. అలా ఎప్పుడు చేయమాకండి. ఆ పచ్చళ్ళల్లో నేనెందుకు పదే పదే ఈ మాట చెప్తున్నానంటే, ఆ పచ్చళ్ళల్లో క్వాలిటీ లేదు. ఆ పచ్చళ్ళల్లో అంత మన శుద్ధమైన వస్తువులు వాడరు. ఇది మార్కెట్‌లో మనం చూస్తూ ఉంటాం. అలాంటియి మీరు చేయమాకండి. క్వాలిటీ కాంప్రమైజ్ కామాకండి. తక్కువ ఆదాయాన్ని చేయండి. అలాగే ఎక్కువ సేల్స్ చేసే ప్రయత్నానికి అంటే ఎలా చేసుకోవాలనే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆశ్చర్యకరమైన ఆదాయం ఉంటుంది. ఆ! ఇంత ఆదాయం ఉంటుందని నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను చూడండి. ఆ! ఈ తక్కువ పెట్టుబడితో ఇంత ఆదాయం ఉంటుందనే విధంగా ఒక అద్భుతమైన వ్యాపారం ఇది. కాకపోతే ఏందంటే ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ముందుకు చాలా అద్భుతం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ వీడియో ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని మీకు అనిపించినా, లేదా నన్ను ఎంకరేజ్ చేయాలనిపించినా, నేను మీ దగ్గర నుంచి కోరేది ఒకటే, ఒక లైక్ చేయండి వీడియోను. ఒక లైక్ చేయడం వల్ల ఏందంటే, ఎదుటి వ్యక్తి ఆహా! ఈ వీడియో బాగున్నదని చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి, ఇంకో వ్యక్తి చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీ సర్కిల్‌లో ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అప్పుడేందంటే, చాలా మందికి ఈ వీడియో షేర్ అవుతుంది కాబట్టి, కొంతమందైనా ఈ వ్యాపారాన్ని చూసి అందిపుచ్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. థాంక్ యూ ఫ్రెండ్స్.